సెల్ ఫోన్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చింది. కానీ మనల్ని మన ఇంట్లోనే ఉన్న వారికి దూరం చేసి ఒక రూమ్కి పరిమితం చేసింది. ఒంటరిగా ఉన్నప్పుడు నేస్తంలా తోడుగా ఉంటూ టైంని పాస్ చేసింది. కానీ స్నేహితులు పక్కనే ఉన్నా వారితో మాట్లాడే టైం ఇవ్వకుండా చేసింది. మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మన ఫేస్ని ఫిల్టర్ చేస్తూ అందమైన సెల్ఫీలు ఇచ్చింది. కానీ ఆ సెల్ఫీల మోజులో పడేసి మనల్ని సెల్లులో ఇరుక్కున్న ఫిష్ను చేసింది. తెలియని ఏ విషయాన్నైనా చిటికలో అందించే గూగుల్నిచ్చింది. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని బిజీ పర్సన్ చేసింది. టచ్ స్క్రీన్తో అందరినీ టచ్లోకి తెచ్చింది. కానీ ఆ టచ్ని ఆన్లైన్కి మాత్రమే పరిమితం చేసి ఆఫ్లైన్లో కలిసే అవకాశం లేకుండా చేసింది. ఆడుకోవడానికి పబ్జీ, ఫ్రీ ఫైర్ గేమ్స్ని ఇచ్చింది. కానీ అవి మనల్ని రక్తాన్ని తాగే జాంబీలుగా మార్చింది. టెంపుల్ రన్ గేమ్ ఆడుతూ టెంపుల్లోకి, క్యాండీ క్రష్ ఆడుతూ వాష్రూమ్లోకి వెళ్ళేటట్టు చేసింది. 15 సెకండ్సే కదా అని ఆన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయ్యేదాకా వచ్చే యూట్యూబ్ షార్ట్స్, రియల్ టైంని రీల్స్ టైమ్గా మార్చేసిన ఇన్స్టాగ్రామ్, ఏ స్టేటస్లో ఉన్నా మిస్ అవ్వకుండా చూసే వాట్సాప్ స్టేటస్లు, బ్లూటిక్స్ ఆగేదాకా చేసే చాటింగ్లు, బాడీలో ఛార్జింగ్ అయిపోయినా సెల్ ఫోన్లో ఛార్జింగ్ మాత్రం తగ్గనివ్వం. ఆ రోజు డేట్ ఏమిటో కూడా తెలియకపోయినా డేటా అయిపోయే డేట్ మాత్రం గుర్తుపెట్టుకుంటాం. ఫేస్లో కనపడే ఎమోషన్స్ని ఎమోజీల రూపంలో పంపిస్తున్నాం. ఇల్లైనా, ఆఫీస్ అయినా, జర్నీలో ఉన్నా, ఒకరి కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉన్నా, మ్యారేజ్ ఫంక్షన్ అయినా, పొలిటికల్ పార్టీ సభ అయినా, బెడ్రూమ్ అయినా, డైనింగ్ హాల్ అయినా, వాష్రూమ్ అయినా, తింటున్నా, తాగుతున్నా, టీవీ చూస్తున్నా, సినిమా హాల్లో ఉన్నా, చుట్టూ ఎంతమంది ఉన్నా, డే అయినా, నైట్ అయినా, కళ్ళు ఎర్రబడుతున్నా, స్పెట్స్ వచ్చినా, తలనొప్పిగా ఉన్నా, బెడ్ లైట్ ఆఫ్ చేసినా, ఛార్జింగ్ తగ్గుతున్నా, ఫింగర్స్ లాగుతూ ఉన్నా, ప్రపంచం ఏమైపోతున్నా టచ్ స్క్రీన్తో మాత్రం టచ్లోనే ఉంటున్నాం. గుట్టుగా ఉంచుకోవాల్సిన ఇంటి విషయాలని, పర్సనల్స్ని, స్టేటస్ ఆఫ్ మైండ్ని స్టేటస్ రూపంలో, పోస్టుల రూపంలో, ప్రొఫైల్ పిక్కుల రూపంలో అందరికీ పబ్లిసిటీ చేస్తున్నాం. కాల్ రాకపోయినా ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కాల్ వచ్చిందేమో అన్న భ్రమలో ఫోన్ని చెక్ చేసుకుంటూ హెల్యూజినేషన్లో బతుకుతున్నాం.